ప్రెస్ మీట్ వివరాలు వెల్లడిస్తున్న శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ పహడి షరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ చెడు అలవాట్లకు బానిసై మైనర్ బాలుడితో కలిసి ఓ దేవాలయంలో హుండీతో పాటు పార్క్ చేసి ఉన్న వాహనాలను తస్కరిస్తున్న తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. మైలార్దేవ్పల్లి లక్ష్మీగూడకు చెందిన సల్లంగుల శ్రీకాంత్ అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడితో కలిసి పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగలించేవాడు. డిసెంబర్ 2025లో శ్రీరామ్ కాలనీ హనుమాన్ టెంపుల్లో హుండీలో ఉన్న 70,000 నగదును కాజేశారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని పోలీసు వాహనాల తనిఖీలలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. గతంలో శ్రీకాంత్ పహడి షరీఫ్ కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్, మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా మైనర్ బాలుని అదుపులోకి తీసుకుని జువెనల్ హోమ్ కు తరలించారు. ఈరోజు ఉదయం 5 గంటలకు వెహికల్ చెకింగ్ జరుగుతుంటే ఇద్దరు సస్పీషియస్ వ్యక్తులను మా వాళ్ళు కస్టడీలోకి తీసుకొని తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే అందులో అతను ఒక హబిచువల్ అఫెండర్ సలంగుల శ్రీకాంత్ అని, అతనితో పాటు ఒక బాయ్ జువెనైల్ అంటే మైనర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళని తీసుకొని మా వాళ్ళు పంచల సమక్షంలో వాళ్ళ కన్ఫెషన్ చేయగా వాళ్ళది దాదాపు 8 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినని చెప్పారు. అందులో ప్రస్తుతం 5 కేసెస్లో 3 ఆటోలు, 4 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం, అదేవిధంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో హనుమాన్ టెంపుల్లో హుండీ దొంగతనం చేసిన ఇవన్నీ విషయాలు కూడా అతను ఒప్పుకున్నాడు. ఈ ఎఫర్ట్ పెట్టిన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు అండ్ క్రైమ్ స్టాఫ్ అందరూ ఎఫర్ట్ పెట్టి అతన్ని అరెస్ట్ చేసినందుకు డీసీపీ గారి తరఫు నుంచి వాళ్లకు రివార్డ్స్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా ఈ క్రైమ్స్ అయిన తర్వాత ఎక్కడెక్కడ క్లూస్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా అయిన ఒక ఆటో థెఫ్ట్లో సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ మూమెంట్ ఎక్కడెక్కడైతే మూమెంట్ పోయిందో నియర్ బై మూమెంట్స్ అన్నీ చేస్తూ పోతుంటే కొంచెం ఫేసెస్ ఐడెంటిఫై అయినాయి. అదే బేస్ మీద అందరికీ కూడా మొత్తం క్రైమ్ టీమ్ కానీ అందరికీ కూడా వాటిని షేర్ చేస్తూ ఇటువంటి సస్పిషియస్ ఎవరు ఉంటే కూడా మనం పట్టుకోవాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు పట్టుకున్నప్పుడు చూస్తే కొంచెం ఐడెంటిఫై కూడా అయినట్టు అనిపించింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది.